నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, క్రైస్తవులలో సొంత ఆస్తి, పూర్వీకుల ఆస్తి అనే తేడా ఉంటుందా? క్రైస్తవులు వీలునామా రాయవచ్చా? ఒకవేళ ఒక క్రైస్తవుడు మరణిస్తే ఆ ఆస్తికి అతని తదనంతరం ఎవరికి చెందుతుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో క్రైస్తవులకు ఆస్తి భాగ పంపిణీ గురించి అమల్లోకి తెచ్చినటువంటి చట్టము భారతీయ వారసత్వపు చట్టం 1925. ఈ చట్టంలో 29 నుంచి 49 సెక్షన్లన్నీ కూడా క్రైస్తవులకే వర్తిస్తాయి. అంటే హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా ఆస్తులను ఏ రకంగా పొందుతారో క్రైస్తవులు భారతీయ వారసత్వపు చట్టం 1925 ప్రకారంగా ఆస్తులను పొందుతారు. అయితే క్రైస్తవులలో ఒక ఆస్తి వారసత్వపు ఆస్తి అని, కష్టార్జితమైన ఆస్తి అని తేడా ఉండదు. ఒక వ్యక్తి యొక్క పేరు మీద ఏ ఆస్తి ఉన్నా అతనికే ఆ ఆస్తి పైన సర్వాధికారాలు ఉంటాయి. అతను బ్రతికి ఉన్నప్పుడు అతని పేరు మీద ఉన్నటువంటి యావత్ ఆస్తి ఎవరికైనా వీలునామా రాయవచ్చు, లేదా ఆ మొత్తం ఆస్తిలోని కొంత ఆస్తినైనా సరే వీలునామా రూపంలో ఎవరికైనా రాసుకునే హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ అతను ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తేనే అతని తర్వాత అదే ఇండియన్ సక్సెషన్ యాక్ట్, భారతీయ వారసత్వపు చట్టం 1925లోని సెక్షన్ 33 ప్రకారంగా అతని యొక్క భార్యకు మరియు అతని యొక్క వారసులైనటువంటి పిల్లలకు సంక్రమిస్తుంది. భార్య పిల్లలు ఇద్దరు ఉన్న సందర్భంలో భార్యకి 3వ వంతు సంక్రమిస్తుంది, మిగతాదంతా కూడా పిల్లలకు సంక్రమిస్తుంది. ఒకవేళ వారసులు లేని సందర్భంలో ఆ ఆస్తి మొత్తము భార్యకు మాత్రమే చెందుతుంది. సో ఇది ఇండియన్ సక్సెషన్ యాక్ట్, క్రైస్తవులకు వర్తించే చట్టం ఇది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.